హోమంలో పూజా కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారండి. ఇక్కడ చిన్న పాపను ఆయన పెద్ద ఆయన హోమగుండంలో పూజా ద్రవ్యాన్ని వేసి నమస్కరించుకుంటున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా పూజా ద్రవ్యాలను హోమగుండంలో వేసి అక్కడ అందరూ కూడా నమస్కరించుకుంటున్నారండి. ఉన్న వాళ్ళందరికీ కూడా హోమగుండంలో ఏ విధంగా వేయాలో పూజా సామాగ్రి ద్రవ్యాలను పంతులు గారు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారండి. భక్తుడుగా మంత్రాలు కూడా చదువుతున్నారండి. హోమగుండానికి చాలా పవర్ఫుల్గా చేస్తున్నారు. చాలా బాగుందండి. హోమం కూడా చాలా అద్భుతంగా వీక్షిస్తున్నారు అందరూ కూడా. పేరు వచ్చేసి శ్రీ ప్రత్యంగర దేవి హోమం అండి. ఈ హోమం వల్ల ఆర్థిక వ్యవహారంలో కానీ కోర్టు సమస్యలు కానీ మనశ్శాంతి కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఈ హోమాన్ని చూసినా సరే అవన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయండి. అంత విశిష్టత ఉన్న హోమం అండి ఇది. ప్రత్యేకత ఏంటంటే ఆ హోమగుండంలో ఎండు మిరపకాయలను చాలా కిలోలు వేస్తారండి. కానీ ఇక్కడ మాత్రం ఆ గొట్టు వాసన కూడా రాదు. అదే మహిమ అండి ఈ టెంపుల్లో. ఈ హోమానికి ఉన్న ప్రత్యేకత. ఎండుమిర్చిని బాగా వేస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదిగోండి ఆ హోమగుండంలో పంతులు గారు ఏమంటారంటే శత్రు పీడలు అన్నీ కూడా నశించిపోవాలి అని చెప్పేసి మంత్రం రూపంలో చెప్తున్నారు అన్నారు. కూడా పూజ ద్రవ్యాన్ని ఇవన్నీ కూడా హోమగుండంలో వేస్తున్నారండి ఇక్కడ. సన్నాయి మేళతాళాలతో కూడా హోమాన్ని నిర్వర్తిస్తున్నారండి. అందరూ కూడా ఇక్కడ హోమాలు పాల్గొన్న వాళ్ళందరూ కూడా వేచి నిల్చుని ఇక్కడ హోమానికి అందరూ కూడా నమస్కరించుకొని నిల్చున్నారు. పూర్ణావతి స్టార్ట్ అవుతుందండి. ఓంకారం చెప్పిన తర్వాత అందరూ కూడా ఇక అది హోమగుండంలో వేస్తారండి.
అఖిలూరి కిషోర్ గారు పంతులు గారండి పూర్ణాహుతి పట్టుకున్నది. ఇప్పుడు ఆయన ద్వారానే అది హోమగుండంలో ఆయనే అండి వేసేది. ఇప్పుడు పంతులు గారండి అదిగోండి చూడండి. చాలా సన్నిధ్యంలో అఖిలూరి కిషోర్ గారి పూర్ణాహుతిని హోమగుండం వేశారండి. ఇప్పుడు అందరూ కూడా అక్కడ పూజ జరుగుతుంది చూస్తున్నారు. అందరూ కూడా పచ్చంగా దేవుని స్మరించుకుంటూ ఆయన కీర్తనాలను అందరూ కూడా జయజయంతో పలుకుతున్నారండి. వేయడం కంప్లీట్ అయిందండి ఇక్కడ అంతా కూడా. ఒక అరటి బద్ద మీద ఉంచండి ఆవు నెయ్యితో హోమం చుట్టూ కూడా వేస్తున్నారండి. ఇదిగోండి ఇక చూస్తున్నారు కదా హోమంలో అది ఆవు నెయ్యి మొత్తం వేస్తున్నారండి. చుట్టూ నిల్చున్న భక్తులందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నారండి. పాల్గొన్న వాళ్ళందరూ కూడా అంత అద్భుతమైన హోమం అండి ఇది. చాలా అద్భుతంగా కూడా జరిపిస్తున్నారండి. చాలా బాగుంది హోమం కూడా. అంటారండి మనుషుల గోత్రం పేరు చెప్తుని అంటారండి. అందరూ కూడా పాల్గొన్న జంటలందరూ కూడా హోమగుండం చుట్టూ తిరుగుతూ అండి ఆ చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలండి. ప్రదక్షిణలు చేసుకుని హోమగుండానికి నమస్కరించుకొని ఇంకా మనసులో ఉన్న కోరికలను తీర్చుకుంటే ఇంకా చెప్పుకున్న తర్వాత ఈ హోమం అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. ప్రత్యంగర దేవి హోమం అండి చాలా అద్భుతంగా నిర్వహించారండి పంతులు గారు. అఖిలూరి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు అందరూ కూడా బాగా చేశారు. అలాగే అగస్త్యేశ్వర పంతులు గారి సారథ్యంలో సక్సెస్ఫుల్గా అయిందండి హోమం. ప్రధాన శివాలయంలో అండి ఈ హోమం జరిగింది. అందరూ కూడా హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి. ఇక్కడ పూర్ణాహుతి అక్కడ వచ్చేసి అభిషేకంతో కలశం మీద పంతులు గారు అది ద్రవ్యాన్ని వేశారండి. అక్కడ చూస్తున్నారు కదా అక్కడ మంత్రాల ఉచ్చారణ చేస్తూ చేస్తున్నారు. హోమం బొట్టుని అందరూ కూడా పెట్టుకుంటున్నారండి. పంతులు గారు పూజ అయిన తర్వాత హారతి అందరికీ కూడా ఇస్తున్నారండి. ఈ హోమంలో పాల్గొన్న వారు అందరూ కూడా నమస్కరిస్తున్నారు.
ఇదిగోండి పంతులు గారు అందరూ కూడా, నేను కూడా నమస్కరించుకున్నాను. చూడండి చుట్టూ అందరూ కూడా ఇదిగోండి ఇక్కడ అగస్త్య పంతులు గారు నిల్చున్నారండి. ఇది వచ్చేసి పూజ చేయబడిన ఈ కలశాన్ని ఇప్పుడు తీసుకెళ్ళేది అగస్తేశ్వర పంతులు గారు తల మీద పెట్టుకుంటారండి. ఈ కలశాన్ని వచ్చేసి చాలా పవర్ఫుల్ కలశం అండి. బాగా పూజలు చేసిన తర్వాత హోమం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దండను ఆయనకి వేస్తున్నారండి అగస్తేశ్వర పంతులు గారండి. పెడన శివాలయం అర్చకులు అండి, ప్రధాన అర్చకులు ఆయన. ఇప్పుడు ఈ కలశాన్ని ఆయన తల మీద పెట్టి గుడి చుట్టూ కూడా తిరుగుతారండి. ఇదిగోనండి చాలా అదృష్టం అండి ఈ విధంగా చేయడం అనేది. మన అగస్తేశ్వర పంతులు గారికి ఇది కలిగింది. పెడన శివాలయంలో ఈ హోమం వలన కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారండి అందరూ కూడా. ఇప్పుడు గుడి చుట్టూ కూడా తిరుగుతూ వెళ్తారండి. గుడి చుట్టూ తిరుగుతూ బయలుదేరుతున్నారండి. అగస్తేశ్వర పంతులు గారి సారథ్యంలో ఐదూరి కిషోర్ పంతులు గారి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు గారు చేస్తూ ఈ హోమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. ఇప్పుడు ఈ గుడికి కూడా చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఇది దాదాపు 2000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం అండి. ఇది శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఇది పెడనలోని ఉందండి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు ఈ కలశంతో పంతులు గారు వచ్చేసి చుట్టూ తిరుగుతున్నారండి. ఈ దేవాలయం చుట్టూ తిరిగి లోపలికి వెళ్తారండి. ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ దేవస్థానం ప్రధాన ద్వారం దగ్గర నిలబడతారండి. ఇక్కడ ఎదురుగా పంతులు గారు ఒక కొబ్బరికాయ మీద హారతి ఇచ్చి కొబ్బరికాయ పాల్గొట్టిన తర్వాత లోపలికి వెళ్తారండి. తీసిన పంతులు గారు మంత్రాల ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా చేశారండి ఈ పంతులు గారండి. వెళ్ళిపోతున్నారండి. ఈ వీడియో నేను ఈ బయట వరకే చూపిస్తున్నానండి, లోపల వీడియో తీయకూడదండి. ప్రత్యేకంగా దేవి మాతని తడుచుకుంటూ ఆమెను స్మరిస్తూ అందరూ కూడా లోపలికి వెళ్ళి ఆ మాతని దర్శనం చేసుకుంటారండి. హోమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆయన గురువు గారికి అందరూ కూడా హోమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారండి తాంబూలం ఇచ్చి. ఇదిగోండి చాలా అద్భుతంగా నిర్వర్తించారు గురువు గారండి, ఐదూరి కిషోర్ గారండి, ఆయనేనండి. చాలా వాళ్ళ శిష్యుల బృందంతో చాలా చక్కగా నిర్వహించారు. అలాగే అగస్తేశ్వర స్వామి పంతులు గారి సారథ్యంలో ఐదూరి కిషోర్ గారి ఆధ్వర్యంలో అలాగే భక్త కమిటీ వాళ్ళ సహకారంతో ఈ హోమం చాలా చక్కగా నిర్వర్తించారండి. ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా చక్కగా నేను కూడా పెట్టాను, మీరు ఆదరిస్తూ చూశారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తారు. చాలా థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.